సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, మూడవ విడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభం, వందే మాతరం గీతం 150వ వసంతం పూర్తి చేసుకున్నటువంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి. శేఖర్. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ సోరెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సువిశాల భారతావని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకు ఆదర్శప్రాయమని, బ్రిటిష్లను భారత్ను విడిచి వెళ్ళాక దేశ రక్షణ, సమగ్రత కోసం భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో ఆయన చేసిన కృషిని అవగాహన కల్పించడమే ఈ వేడుక యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులు 12 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 17 కంప్యూటర్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ ఆసుపత్రులు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఎదగాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లాలో నెంబర్ 1గా నిలపాలని మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. స్థానిక రోగులకు సంబంధించిన పూర్తిస్థాయి మెడికల్ రికార్డులను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నూతనంగా కంప్యూటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఒక్కసారి డిజిటలైజేషన్ చేస్తే సమగ్ర రిపోర్టులను ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. నంద్యాల పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో చెత్త తొలగింపు కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మనిషి వ్యక్తిగత శుభ్రతపై ఎలా శ్రద్ధ పెడతాడో అలాగే మన పరిసరాల శుభ్రతపై కూడా శ్రద్ధ పెట్టాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే మన కుటుంబంతో పాటు మన పట్టణం కూడా శుభ్రంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెలలో ప్రతి 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్వహించుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కొట్టాల చెరువు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మాణమైన గృహాలను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మాణమైన 6,300 గృహాలని జిల్లా అంతటా ప్రారంభించడం జరిగిందని, రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని కొత్త ఇళ్లను నిర్మించనున్నామని అన్నారు. అలాగే కొట్టాల చెరువులో చెంచుల కోసం ఆర్డీటీ వారి సహకారంతో ఇళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక లాంటిదని అన్నారు. మన సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడుల గురించి వివరించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత విద్యతో పాటు క్రీడలు మరియు రాజకీయ రంగంలో కూడా ముందుకు వచ్చి సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని సూచించారు. వందే మాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వందే మాతరం గీతాలాపన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ సోరెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వందే మాతరం గీతం స్వర్గీయ బతిన్ చటర్జీ 1852లో రచించినటువంటి వందే మాతరం గీతాన్ని 1875లో భారతదేశ జాతీయ గీతంగా గుర్తించబడిందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో యోధులు చూపించిన స్ఫూర్తిని, త్యాగాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. ఈ వందే మాతరం గీతం భారతదేశంలో నివసించే అన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాల్లో నివసించే ప్రజలతో స్వాతంత్ర్యం సంపాదించడానికి, ప్రజలను ఏకతాటిపై తేవడానికి వందే మాతరం గీతం ఎంతో స్ఫూర్తిదాయంగా నిలిచిందని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం.